నా పేరు కొత్తపల్లి రఘు మాదిగ. నేను ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్గా పనిచేశాను. 2021 ఫిబ్రవరి 12వ తారీఖున నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను జనసేన పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు జనసేన పార్టీ నుంచి ఎంఆర్పిఎస్లో మనకి ఏ రకమైనటువంటి గౌరవం దక్కిందో అంతకు మించినటువంటి గౌరవం జనసేన పార్టీ బత్తుల బలరామకృష్ణ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి పార్టీలో నాకు కూడా నా కులానికి కూడా మంచి గౌరవం దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించిన దగ్గర నుండి కూడా మీరు చాలా ఆయన యొక్క స్పీచ్లో ఆయన యొక్క ప్రసంగాలు మీరు వినే ఉంటారు. అధికారం అనేది నాయకత్వం అనేది ఒకరి చేతుల్లోనే కాదు అందరి చేతుల్లోనూ ఉండాలనేటువంటి ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆ మాటను ఈరోజు నిలబెట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారు అని చెప్పేసి మేము నమ్ముతూ ఉన్నాం. దానికి నిదర్శనం ఎస్సీ మహిళ అయినటువంటి మా యొక్క కందికట్ల అరుణకుమారి గారిని డ్వాక్రా సంఘాలకు సంబంధించి జిల్లా సమైక్య అధ్యక్షురాలుగా నియమించటం మరి మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఈ నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారు దళితుల పట్ల ఏ రకమైనటువంటి విధంగా ఉన్నారనేటువంటిది మా కందికట్ల అరుణకుమారి గారే నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే బత్తుల బలరామకృష్ణ గారు ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ప్రచారంలో తిరుగుతూ ప్రతి ఒక్క కులానికి కూడా ప్రతి ఒక్క నాయకుడికి నేను న్యాయం చేస్తానని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా కందికట్ల అరుణకుమారి అనేటువంటి మా దళిత మహిళ విషయంలో బత్తుల బలరామకృష్ణ గారు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో అది నిలబెట్టుకున్నారని చెప్పేసి దళిత యొక్క సామాజిక వర్గం నుంచి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. మా దళిత సామాజిక వర్గం అంతా కూడా చాలా సంతోషపడుతూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కులాలను కలిపేటటువంటి ఆలోచన మతాలు లేనటువంటి ప్రస్తావన లేనటువంటి ఇది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి 7 సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాల ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో బత్తున బలరామకృష్ణ గారు కూడా నడుస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. దానికి నిదర్శనం ఈరోజు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా మా యొక్క బీసీ మహిళ అయినటువంటి మొక్క దేవి గారిని నియమించడం కూడా దీనికి నిదర్శనం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత వర్గాలు కానీ మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దళితుల పట్ల జనసేన పార్టీ ఏ రకంగా వ్యవహరిస్తుందనేటువంటిది జిల్లా సమైక్య ప్రెసిడెంట్గా కందికట్ల అరుణ్ గారిని అలాగే జిల్లా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా నియమించినటువంటి ముక్క దేవి గారిని మరి ఇదే నిదర్శనం అని మీ అందరికీ తెలియజేస్తూ నియోజకవర్గ ముక్క దేవి గారు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా నియమించటం మరి ఇదే దళితుల పట్ల పవన్ కళ్యాణ్ గారికి అలాగే బత్తుల బలరామకృష్ణ గారికి ఉన్నటువంటి నిబద్ధత అని చెప్పి మీకు తెలియజేస్తూ మీ అందరికి కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు నేను ఒక విషయం తెలియజేస్తూ ఉన్నాను. ఎస్సీ వర్గీకరణ కోసం
మందాకృష్ణ మాదిగ్ గారు దాదాపుగా 30 సంవత్సరాల పోరాటం చేసినటువంటి పోరాటానికి మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణకు చేస్తాననగానే ఎస్సీ వర్గీకరణకి మద్దతు ఇచ్చి, అంటే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని చెప్పేసి ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టగానే మాదిగా ఉపకులాలకు సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ సమస్య ఏదైతే ఉందో అది పూర్తిగా మాకు పరిష్కారం అయింది. మా బిడ్డల ఎస్సీ ఉపకులాల ప్రజలకు న్యాయం జరిగింది పవన్ కళ్యాణ్ గారు రాగానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, నియోజకవర్గంలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీకు తెలియజేసేది ఏంటంటే జవాబుదారీతనం కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటా ఉన్నారు. మీ అందరూ కూడా అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మీరు అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి మంచి పనులను మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై